నమస్తే. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే గతంలో గాంధీ భవన్లో కొంతమంది మీడియా మిత్రుల సహకారంతో రజని అటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీడియా మిత్రుల సహకారంతో రేవంత్ రెడ్డి గారిని కలిసారు. ఆ రోజు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నీ యొక్క మొదటి ఉద్యోగం సంతకం చేస్తాం, నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తే అధికారంలోకి రాగానంటూ కూడా హామీ ఇచ్చారు. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా మనం కలిసాము, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ఇబ్బందులు పడ్డది అనేది కూడా అన్నీ మీకు ఆల్రెడీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంటర్వ్యూ కూడా చేశాం రజని. మరోసారి ఆమెకు ఆహ్వానం అందింది. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆమెకు ఆహ్వానం అందింది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ నివాసంలో ఉన్నాం. రజని బాగున్నావా? బాగున్నా. ఏంది ఆ రోజు మేము కలిసినాం, ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఆయన మాట మీద నమ్మకం ఉందన్నారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు? నీకు ఇన్విటేషన్ కూడా వచ్చినట్టున్నది కదా? హ్యాపీగా ఉంది. గెలిచినందుకు సార్కే ఓటేసిన. ఆ రోజు టగ్గా వారుండే, ఈసారి గెలిచారని నమ్మకం ఉండే, ఈసారికే ఓటేసిన. అనుకోకుండా కలిసిన అప్పుడు గాంధీ భవన్ కాడ సార్ హామీ ఇచ్చిండు, గ్యారంటీ కార్డు మీద రాసి ఇచ్చిండు. రేపు రమ్మని చెప్పిండు ఎల్బీ స్టేడియంకి 11 o'clock రమ్మని చెప్పిండు. ఎవరు కలిసి ఇక్కడ ఎవరు కలిసి మీకు రేపు రండమ్మా అని చెప్పేసి ఇన్వైట్ చేశారు? కాల్ వచ్చింది, రేపు రమ్మని చెప్పి ఎల్బీ స్టేడియంకి రా అని చెప్పారు సార్. ఊహించరా మీరు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, ఆయన చేతుల మీద నేను మళ్ళీ జాబ్ తీసుకోబోతున్నాను? ఊహించిన సార్, వచ్చింది. నమ్మకం ఉండే ఎందుకంటే టగ్గా వారుండే కాబట్టి తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ అని గెలుస్తా నమ్మకం ఉండే. ఈసారి ఎట్లనన్నా జాబ్ ఇప్పిస్తారని అందరూ అన్నీ 6 గ్యారంటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిండు సార్. హామీ ఇస్తాను గ్యారంటీ ఇచ్చినందుకు ఈసారి ఎట్లనన్నా వస్తారని నమ్మకం ఉండే. గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అమ్మ ఇతర బ్రదరా? మీరు అదే మీ గురించి కూడా బాగా చెప్పింది గతంలో ఇంటర్వ్యూలో కావచ్చు. ఎట్లుండేది అమ్మాయి చిన్నప్పటి నుంచి? కానీ బాగుండేది. ఆమెకి శ్రద్ధ ఉండేది, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే. ఆమె పట్టుదలతో చదువుకుంది. ఆమె ఎవరిని మనకు చేయకపో, ఆమె అంతా ఆమె చదువుతుండే, ఫ్రీలో ట్యూషన్ చెప్తుండే, ఎవరైనా హెల్ప్ చేస్తుండే. కృష్ణారెడ్డి కూడా హెల్ప్ చేసిండు, ఆమెకు చేరి ఇచ్చిండు. ఆమెకు ఆయన వస్తే కూడా జాబ్ ఇస్తా అన్నాడు. ఆయన కూడా అన్నాడు నీకు పెట్టిస్తా అని చెప్పిండు. ఆయన కూడా హామీ ఇచ్చిండు. ఈయన ఎక్కువ ఇంటర్ తీసుకుండు రేవంత్ సార్. చాలా మాకు నమ్మకం వచ్చింది ఆయనకు చెప్పినందుకు. ఇక మేము కూడా చాలా రావాలని మొక్కినాం. మేము ఓటు కూడా ఆయనకి వేసినాం, గెలవాలి. వస్తే ఆమె కూడా హెల్ప్ చేస్తుంది, వికలాంగులకు కూడా ఆమె కూడా నేను హెల్ప్ చేస్తా ఆమె కూడా అని అన్నది. ఈయనకు వచ్చినాక నేను కూడా తీసుకుపోతా సార్ దగ్గరికి, అందరికీ చేస్తా. వాళ్ళ హ్యాండిక్యాప్ వాళ్ళందరూ కూడా హెల్ప్ అడిగిరు, ఫోన్ చేసి అడిగిరు ఆమెను. చాలా ఇంట్రెస్ట్ తీసుకురు. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? నా బిడ్డ అయ్యో ఇట్లా పుట్టింది, దేవుడు ఇట్లా ఇచ్చిన? బాధపడ్డా, ఏడ్చినా. నేను చాలా బాధపడ్డా. ఆమెతోటి చెల్లెది మ్యారేజ్ అయింది, ఆమెతోటి పిల్లలు పెద్దగా అయ్యారు, పెళ్ళిళ్ళు కాలేజీలు వేరు. ఈ పాప నాకు ఇట్లా ఇంత ఎందుకు పుట్టింది, కొంచెమన్నా పెరగలేదు అని చాలా బాధపడ్డా నేను. మళ్ళీ ఆమె తోటి వాళ్ళు కూడా నాకు మళ్ళీ తర్వాత కూడా ఇలా పుట్టొద్దు, మంచిగా ఉండాలని దేవునికి మొక్కిన. నేను తిరుపతికి పోయి మొక్కిన. మా బాబు పుట్టిండు, మంచిగా పుట్టిండు, బాగుంటాడు, ఇంజనీరింగ్ చదువుకోండి బాబు. ఇప్పుడు అన్నీ చక్కగా ఉన్నా కూడా చదువుకోనికే చాలా మంది పోరాళ్ళంతా అటు ఇటు చేస్తారు. అటువంటిది పాప ఇట్లుండి కూడా డిగ్రీ దాకా చదివి ఉద్యోగం కోసం ఇన్ని నానా కష్టాలు పడి రేవంత్ రెడ్డిని కలవడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది రేవంత్ రెడ్డి కలిసి ఉద్యోగం సాధించింది. ఏమనిపిస్తుంది నీ బిడ్డను చూస్తుంటే? చాలా సంతోషం ఉంది. నమ్మకం అయింది, పెట్టిస్తున్నాడు కదా అని చాలా అందరూ నమ్మకంగా వస్తుంది అని చాలా మంది చెప్పారు. అందరూ ఎంకరేజ్ చేసిర్రు. మా ఇంటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా తమ్ముళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసారు. అందరూ మీరు ఇంట్లోనే తెలుసు, కాలేజీలో స్కూల్లో తెలుసు, ఇప్పుడు ప్రచారం అంతా అయ్యింది నీకని చాలా మంది ఇంట్రెస్ట్ తీసుకురు. ఫోన్లు చేస్తుర్రా ఎవరైనా ఇలా ఈ విషయం తెలిసి? కూడా చాలా మంది చేసారు. చాలా ఫోన్లు వచ్చినాయి మాకు. రేపు ఎవరెవరు పోతురు అమ్మ మీరు ఎల్బీ స్టేడియానికి? ఎవరెవరు పోతురు ఇంట్లో నుంచి? మా ఫ్యామిలీ పోతాము, మా తెలిసిన వాళ్ళు పోతాము. నువ్వు చెప్పమ్మా రజని, ఇదేనా ఆ రోజు సంతకం పెట్టింది? ఇదే కాడ రేవంత్ రెడ్డి గారు పెట్టింది. ఓకే, గాంధీ భవన్లో పెట్టించారు అయితే మీకు. ఒకసారి మనం చూడొచ్చు, గాంధీ భవన్లో మొదటిసారిగా కలిసినప్పుడు రజనీ కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు సైన్ కనిపిస్తుంది. ఇక్కడ బట్టి విక్రమార్క దగ్గర ఒక సైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి తీసుకొని మీరు వెళ్ళాలనుకుంటున్నారు. రేపు వెళ్ళాలి. 11 o'clock రమ్మన్న పిఏ చేసిండు రేవంత్ రెడ్డి సార్. పిఏ వస్తా అని చెప్పిన. ఫస్ట్ సీఎం కాగానే నీకే జాబ్ ఇస్తా అని చెప్పి సార్ హామీ ఇచ్చినందుకు, గ్యారంటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. జై కాంగ్రెస్. ఏంది అక్కడ అవకాశం మాట్లాడనీకే రజనీకి 2 నిమిషాలు 3 నిమిషాలు అమ్మ మాట్లాడు రజనీ అంటే ఏం మాట్లాడతావు అక్కడ? ఎవరి గురించి మాట్లాడతావు?
కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు సార్. సార్కి ధన్యవాదాలు చెప్తా, గెలిచినందుకు హ్యాపీగా ఉందని చెప్తా సార్కి. సార్ హామీ నిలబెట్టుకుంటాడని హ్యాపీగా ఉందని సార్, ధన్యవాదాలని చెప్తా సార్, కృతజ్ఞతలు అని చెప్తా. గెలిచినందుకు మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా సార్కి. మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. జాబ్ వాళ్ళు చాలామంది ట్రై చేస్తారు, హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా. రేపు వస్తామని చెప్పారు వాళ్ళు కూడా, ఆడికి వస్తాను. ఏమంటారు మీ గల్లీలో, ఏమంటారు ఇదంతా హడావిడి చూసి నేను రేవంత్ రెడ్డి గారు కలవడం ఇవన్నీ చూసి ఏమంటారు? హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. నువ్వు కష్టం తగ్గిన ఫలితం వస్తుంది, అన్ని రోజుల నుంచి ట్రై చేసినావు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది జాబ్ వస్తున్నందుకని. థ్యాంక్స్ అంటే అని చెప్పిన అందరికీ. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏ ఉద్యోగం ఇచ్చినా చేద్దాం అనుకుంటున్నావా? నీకంటూ మనసులో ఈ రకమైన ఉద్యోగం ఇస్తే చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇష్టం అని ఏమైనా ఉంది అట్లా? గవర్నమెంట్ జాబ్ ఏది ఇచ్చినా చేసా, కానీ నాకు అంబిషన్ ఉండే ఒక కలెక్టర్ కావాలని. సార్ రేపు ఏది ఇచ్చినా చేద్దామని నమ్మకం. సో ఏం చెప్పదలుచుకున్నావు మా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇది చూస్తున్న చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? మన టైం వచ్చినప్పుడు ఏదైనా ట్రై చేస్తుండాలి, కష్టపడుతుండాలి. టైం వచ్చినప్పుడు మనకు ఎట్లన్నా ప్రయత్నం చేస్తే సాధించేది ఏం లేదు అని అనుకుంటా. మీరేం చెప్తారమ్మా? మీ బిడ్డ ఇంత సాధించింది, మీ బిడ్డ లాంటి నలుగురు బిడ్డలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? చాలామంది సూసైడ్ చేసుకుంటారు డిగ్రీ 10th ఫెయిల్ అవ్వగానే. చెయ్యొద్దు అని చెప్తాము, హెల్ప్ చేస్తాం మేము కూడా. ఫస్ట్ ఆమె సార్లింగ్ వచ్చినా పేదవాళ్ళకే హెల్ప్ చేస్తాం అనుకుంటున్నాం మేము. ఫస్ట్ కూడా అందరికీ ఆమె ఫస్ట్ నిర్ణయించుకుంది, మేము కూడా అదే ఉండే, మా పాపకు అదే ఉంది, మేము కూడా అదే ఉంది. ఫస్ట్ పేదవాళ్ళకే సాయం చేస్తాను, అది అందరికీ బెడ్షీట్లు చలికాలం ఇస్తా, బట్టలు పంచుతా, నేను ఫస్ట్ సాలరీ బీద వాళ్ళకి ఇస్తాను. అలాగా బాధపడొద్దు, వాళ్ళకు కూడా రావాలి అని కోరుకున్నాం, మేము కోరుకున్నాం, మా పాప కూడా అదే కోరుకుంది. ఆయన తుర్కైనా సార్ ఆయన ఉండేది, ఆయన కూడా నీకు పెట్టిస్తా అని చెప్పిండు, ఆయన కూడా చెప్పిండు నీకు నేను వస్తే నీకు పెట్టిస్తాను, ఆయన కూడా చెప్పిండు, మాట్లాడిండు. మాకు ఇక్కడ వచ్చిండు కూడా, మేము కూడా సాయం చేస్తామని. ఫిరోజ్ ఖాన్ సార్ చెప్పిండు ఇన్స్పిరేషన్ లాగా ఉన్నావు అని చెప్పి సార్ కూడా చెప్పిండు. గెలవంగానే నీకు జాబ్ ఇస్తామని సార్ కూడా చెప్పిండు, హామీ ఇచ్చిండు. ఆ రోజు కలిసిన రేవంత్ రెడ్డి సార్ని కలవకముందు ఫిరోజ్ ఖాన్ సార్ని కూడా కలిసిన. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, ఇన్స్పిరేషన్ లాగా ఉన్నావు, ఎట్లన్నా ఇస్తాం జాబ్ అని చెప్పి గ్యారంటీ ఇచ్చిండు. మాకు చాలా సంతోషం ఉంది, అట్లేం లేదు అందరు. సో ఇది మొత్తం మీద ఇక రజనీ కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు కూడా మాట్లాడారు. సో అందరికీ నువ్వు ఆదర్శవమ్మ, ఇక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నేను చాలామందికి కూడా. అటు ఫిరోజ్ ఖాన్ కూడా భరోసాని ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద రజనీకి అయితే ఇన్విటేషన్ అందింది. ఇక రానున్న రోజుల్లో ఉద్యోగం వచ్చాక మొదటి జీతం ఏదైతుందో అది పేదల కోసము, ఇక సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి నేను దాన్ని ఖర్చు చేస్తానంటూ కూడా ఆమె నిజంగా ఆమె ధైర్యానికి, ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతుందో దీనికి కూడా అందరూ నిజంగా సాహసించాలి, మెచ్చుకోవాలి, ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో ఎందుకంటే ఇంతవరకు ఆమె డిగ్రీ చదివి ఇంతవరకు పట్టుదలతో ఉండి సో రేవంత్ రెడ్డి లాంటి ఒక అగ్రనాయకుడిని కలిసి సో మొత్తం మీద ఆమె అనుకున్నది సాధించింది. సో కలెక్టర్ అవుదాం అనుకుందట. సో చూద్దాం, ఏ జాబ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా స్వీకరించి ఉద్యోగం చేసుకొని నలుగురికి చేదోడు వాదోడుగా ఉంటట్టు రజనీ చెప్తుంది. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.